వెల్కమ్ టు గుడ్ స్టోరీస్ రివెంజ్ లవ్ ఎపిసోడ్ 8. ఈ ఎపిసోడ్లో మరుసటి రోజు ఉదయం సంజయ్ కళ్ళు నెమ్మదిగా తెరుచుకున్నాయి. జ్వరం కొంచెం తగ్గింది, కానీ శరీరం ఇంకా బలహీనంగా ఉంది. అతను కొన్ని క్షణాలు పైకప్పు వైపు చూశాడు. నిన్నటి సీన్ గుర్తొచ్చింది. పాత ఫైళ్ల గది, అన్విత ఆందోళన, నీళ్లు ఇచ్చిన సంఘటన. ఎందుకు ఇలా చేసింది అని అతనిలో అనుకున్నాడు. ఇది కేవలం సహాయం మాత్రమేనా లేక అని అతను వెంటనే ఆలోచన ఆపేశాడు. ఇది ప్రేమ కాదు, అది అసంభవం. ఇది కేవలం ఒక మంచి అభిప్రాయం అని తనను తాను నమ్మించుకున్నాడు. ఆఫీస్లో ఈరోజు అతని ప్లాన్లో పెద్ద అడుగు. అతను కాన్ఫిడెన్షియల్ ఇంటర్నల్ ఆడిట్కి రిక్వెస్ట్ చేశాడు. సాధారణ మెయిల్ కాదు, ఈసారి డాక్యుమెంటేషన్ అటాచ్ చేశాడు. పాత ఫైనాన్షియల్ అప్రూవల్స్, తేదీల తేడాలు, సంతకాలలో కొన్ని తప్పులు. అతను ఏమీ స్పష్టించలేదు, కేవలం పాత దాచిన విషయాలు బయటకు తెచ్చాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంది. ఇది పెద్ద ప్రభావం చూపుతుంది అని అనుకున్నాడు. అన్విత ఆఫీస్కి వచ్చింది. ఆమె సంజయ్ దగ్గరకు వచ్చింది. సంజయ్ గారు అంది. అతను తల ఎత్తి చూశాడు. స్వరం ఈసారి కఠినంగా లేదు. చెప్పండి మేడం అన్నాడు. మీ ఆరోగ్యం ఎలా ఉంది అంది అన్విత. అతను కాసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత నెమ్మదిగా అన్నాడు, బాగానే ఉంది అని. ఒక క్షణం ఆగి, నిన్న సహాయం చేసినందుకు ధన్యవాదాలు అన్నాడు. అన్విత చిరునవ్వు నవ్వింది. అది సహాయం కాదు, సాధారణ విషయం అంది. సంజయ్ చిన్నగా నవ్వాడు. మధ్యాహ్నం అయింది. ఆడిట్ టీం మెయిల్ పంపింది, అర్జెంట్ రివ్యూ రిక్వైర్డ్ అని. ఆఫీస్లో చిన్న కలకలం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గందరగోళం, శంకర్ క్యాబిన్లో చర్చలు. అన్విత ఆశ్చర్యంగా ఉంది. ఇంత పెద్ద ఆడిట్ ఎలా అనుకుంది. సంజయ్ స్క్రీన్ వైపు చూస్తున్నాడు. అతని ప్లాన్ ఇప్పుడు పెద్ద దశలోకి వెళ్ళింది. సాయంత్రం అయింది. అన్విత ఇంటి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. శంకర్ కూడా కూర్చున్నాడు. వాళ్ళు భోజనం చేస్తున్నారు. శంకర్ అన్నాడు, ఈరోజు ఆఫీస్లో ఆడిట్ గురించి విన్నావా అని. అన్విత తల ఊపింది. అవును అంది. చిన్న విషయమే కానీ జాగ్రత్త అవసరం అన్నాడు శంకర్. అన్విత నెమ్మదిగా అంది, నాన్న మీరు ఎప్పుడు ఇంత ప్రశాంతంగా ఉంటారు అని. శంకర్ చిరునవ్వు నవ్వాడు. భయం ఉంటేనే మనిషి తప్పులు చేస్తాడు, నిజం ఉంటే భయపడాల్సిన అవసరం లేదు అని. ఆ మాట అన్విత మనసులో గట్టిగా నాటుకుపోయింది. రాత్రి సంజయ్ ఫోన్ మోగింది. అమ్మ, ఎలా ఉన్నావు బాబు అంది. బాగున్నానమ్మా అన్నాడు. సరిగ్గా తింటున్నావా అంది. తింటున్నా అన్నాడు. ఆమె సాధారణ విషయాలే అడిగింది. పక్కింటి వాళ్ళ సంగతి, వాతావరణం, చిన్న చిన్న విషయాలు. అతని గుండె కొంచెం ప్రశాంతమైంది. అమ్మ అన్నాడు. ఏమైంది అంది తల్లి. ఏమీ లేదు అన్నాడు. అతను చెప్పలేదు తన ప్లాన్ గురించి. మరుసటి రోజు ఆఫీస్లో సంజయ్, అన్విత, కొలీగ్స్ కలిసి మాట్లాడుతున్నారు. ఒకరు, ఆడిట్ వల్ల అందరూ సీరియస్ అయిపోయారు అన్నారు. అన్విత నవ్వుతూ, సీరియస్ ఫేస్ పెట్టుకుంటే ఆడిట్ క్యాన్సిల్ అవుతుందేమో అని అంది. అందరూ నవ్వారు. సంజయ్ కూడా చిన్నగా నవ్వాడు. అతనికి ఆశ్చర్యంగా అనిపించింది. నేను ఇలా నవ్వుతున్నానేంటి అని అనుకున్నాడు. మధ్యలో అన్విత అంది, సంజయ్ గారు మీరు చాలా సీరియస్గా ఉంటారు అని. ఒక కొలీగ్ జోక్ చేశారు, అతను సీక్రెట్ ఏజెంట్ అనుకుంటా అని. అందరూ నవ్వారు. సంజయ్ అన్నాడు, అలా అనిపిస్తే మంచిదే అన్నాడు. అన్విత చూసి నవ్వింది. ఆ నవ్వు అతని మనసులో నిలిచిపోయింది. ఆ రాత్రి సంజయ్ ఒంటరిగా కూర్చున్నాడు. తన గతం గుర్తొచ్చింది. అతని తండ్రి ఒక కంపెనీలో పార్ట్నర్. ఆ కంపెనీ శంకర్ కంపెనీ. ఒకరోజు తండ్రి ఇంటికి వచ్చాడు. ముఖం బరువుగా ఉంది. నిజం చెప్పడం ఎప్పుడూ సులువు కాదు బాబు అన్నాడు. వారం తర్వాత తన గదిలో సూసైడ్ చేసుకున్నాడు. అధికారికంగా అది సూసైడ్, కానీ సంజయ్ నమ్మలేదు. అతనికి అనిపించింది ఇది సాధారణం కాదు అని. ఆ రోజు నుంచి అతని మనసులో ఒక అనుమానం, ఒక కోపం, ఒక నిర్ణయం, నిజం బయట పెట్టాలి అని. అందుకే అతను ఈ కంపెనీలో చేరాడు. అందుకే ఈ ఆడిట్.
కానీ ఇప్పుడు అన్విత ముఖం గుర్తొస్తుంది. ఆమె శ్రద్ధ, ఆమె నవ్వు. ఇది ప్రేమ లేక తన మీద మంచి అభిప్రాయమా అని అనుకున్నాడు. అతను సమాధానం చెప్పలేకపోయాడు. మనసు ఒకటి చెబుతుంది, బుద్ధి ఇంకొకటి చెబుతోంది. అతను కళ్ళు మూసుకున్నాడు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? నా లక్ష్యం ఏంటి అనుకున్నాడు. కానీ అదే సమయంలో ఆమె గురించి ఆలోచన. ఆ రాత్రి అతనికి మళ్ళీ నిద్ర రాలేదు. కానీ ఈసారి కారణం కోపం కాదు, గందరగోళం. ఉదయం ఆఫీస్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. సాధారణంగా కాఫీ తాగుతూ నవ్వుకునే వాళ్ళు ఈరోజు సీరియస్గా ఉన్నారు. కారిడార్లో నిశ్శబ్దం. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు పెద్ద చర్చలు. ఆడిట్ టీం వచ్చేశారు. ఫైళ్ళు, ల్యాప్టాప్లు, సైన్ చేసిన డాక్యుమెంట్లు. అందరి ముఖాల్లో టెన్షన్. శంకర్ క్యాబిన్లో మీటింగ్. సీనియర్ మేనేజ్మెంట్ అందరూ లోపల ఉన్నారు. అన్విత కూడా ఉంది. సంజయ్ బయట తన డెస్క్ వద్ద కూర్చున్నాడు. అతని గుండె బలంగా కొట్టుకుంటుంది. ఇది నేను మొదలుపెట్టిందే, ఇది ఇప్పుడు పెద్దదైంది అనుకున్నాడు. అతని మెయిల్ వల్ల ఇంటర్నల్ ఆడిట్ అయింది. పాత ఫైళ్ళలో తప్పులు బయటపడ్డాయి. కొన్ని అప్రూవల్స్ తేదీలు మిస్ మ్యాచ్, కొన్ని పేమెంట్స్ తప్పుగా ఉన్నాయి. ఆడిట్ టీం అన్నదే దిస్ ఈజ్ సీరియస్ అంది. ఆఫీస్లో ఒక్కసారిగా భయం. మధ్యాహ్నం అన్విత తన డెస్క్ వద్ద కూర్చుంది. ముఖంలో అలసటతో ఉంది. పని ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుంది. ఫోన్ కాల్స్, మెయిల్స్, డాక్యుమెంట్లు. ఒక నిమిషం కూడా శాంతి లేదు. ఒక కొలీగ్ నెమ్మదిగా అన్నాడు, మేడం ఆడిట్ వాళ్ళు మళ్ళీ ఫైల్స్ అడుగుతున్నారు అన్నాడు. ఆమె తల పట్టుకుంది. అన్నీ ఒకేసారి ఎందుకు అంది. సంజయ్ దూరం నుంచి చూస్తున్నాడు. అతని మెదడు చెప్పింది ఇదే కావాలి, ఇదే నా లక్ష్యం అని. కానీ గుండె మరో మాట చెప్పింది, ఆమె ఇంత ఒత్తిడిలో ఎందుకు పడాలి అని. అతను కాసేపు ఆలోచించాడు. తర్వాత నెమ్మదిగా లేచాడు. ఆమె దగ్గరకు వెళ్ళాడు. నేను సహాయం చేస్తాను అన్నాడు. అన్విత ఆశ్చర్యంగా చూసింది. మీకు మీ పని ఉంటుంది అంది. నా పని తర్వాత అన్నాడు సంజయ్. అతను ఫైళ్ళు తీసుకున్నాడు. వెండర్ లిస్ట్ వెరిఫై చేయడం మొదలుపెట్టాడు. డేటా క్రాస్ చెక్ చేశాడు. అన్విత కాసేపు అతన్ని చూస్తోంది. ఆమె కళ్ళలో కృతజ్ఞత. సంజయ్ లోపల యుద్ధం. నేను ఎందుకు సహాయం చేస్తున్నాను? నేను ఇక్కడికి ప్రతీకారం కోసం వచ్చాను అనుకున్నాడు. అయితే ఎందుకు ఆమె బాధపడుతుంటే నాకు ఎందుకు సహాయం చేయాలి అనిపిస్తుంది అనుకున్నాడు. అతను సమాధానం చెప్పలేకపోయాడు. సాయంత్రం ఆడిటింగ్ ప్రిలిమినరీ అబ్జర్వేషన్ ఇచ్చింది. ఫైనాన్షియల్గా కొన్ని తప్పులు కన్ఫర్మ్ అయ్యాయి. ఆఫీస్లో షాక్. కొంతమంది ఉద్యోగులు గుసగుసలు. ఇది పెద్ద సమస్య, కంపెనీ రెప్యుటేషన్ అని. శంకర్ ముఖం గంభీరంగా ఉంది. అన్విత ఇంటిలో డైనింగ్ టేబుల్ దగ్గర నిశ్శబ్దంగా భోజనం చేస్తుంది. శంకర్ అడిగాడు, ఇంత టెన్షన్ ఎందుకు అని. అన్విత నెమ్మదిగా అంది, నాన్న ఆడిట్ చాలా పెద్దది అయింది అంది. శంకర్ కాసేపు మౌనంగా ఉండి, నిజం ఉన్న చోట భయం అవసరం లేదు, కానీ కొన్ని తప్పులు ఉంటే వాటిని సరిచేయాలి అన్నాడు. అన్విత అడిగింది, మీకు భయం లేదా అని. శంకర్ చిరునవ్వు నవ్వాడు. నాకు నా మీద నమ్మకం ఉంది అన్నాడు. ఆమె అతని ముఖం చూస్తోంది. అక్కడ ఏదో దాచిన భావం ఉంది. మరుసటి రోజు ఆఫీస్లో ఒక కొలీగ్ అన్నాడు, ఆడిట్ వల్ల కాఫీ కూడా టెన్షన్గా ఉంది అని. ఇంకొకరు నవ్వుతూ, షుగర్ కూడా పర్మిషన్ తీసుకొని రావాలి అన్నాడు. అందరూ కొంచెం నవ్వారు. అన్విత కూడా చిన్నగా నవ్వింది. సంజయ్ ఆమె నవ్వు చూసి ఊపిరి పీల్చుకున్నాడు. మధ్యాహ్నం అయింది. పని ఒత్తిడి పీక్లో ఉంది. అన్విత చేతులు వణుకుతున్నాయి. ఒక ఫైల్ తప్పిపోయింది. సంజయ్ దగ్గరకు వచ్చాడు. మనమిద్దరం చూద్దాం అన్నాడు. అతను కామ్గా వెతికాడు. ఫైల్ బ్యాకప్లో దొరికింది. ఆమె ఊపిరి పీల్చుకుంది. థ్యాంక్స్ అంది. ఇన్నిసార్లు చెప్పకండి, ఇది టీం వర్క్ అన్నాడు. ఆమె చిరునవ్వు నవ్వింది. సంజయ్ మనసులో మళ్ళీ యుద్ధం. నేను ఆమెకి దగ్గరవుతున్నానా? ఇది ప్రేమేనా అని. తన తండ్రి ముఖం గుర్తొచ్చింది. ఆ మాట నిజం చెప్పడం సులువు కాదు బాబు అని. సంజయ్ కళ్ళు మూసుకున్నాడు. నేను తప్పు చేస్తున్నానా అని అనుకున్నాడు. అన్విత నెమ్మదిగా అడిగింది, మీరు ఎందుకు ఇంత కామ్గా ఉంటారు అని. సంజయ్ చిన్నగా నవ్వాడు. లోపల కామ్ కాదు, బయట మాత్రమే.
అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. అంటే అంది. ప్రతి మనిషి లోపల ఒక యుద్ధం ఉంటుంది అన్నాడు. ఆమె ఆ మాట గుర్తుంచుకుంది. ఆడిట్ ఇప్పుడు బయటకు వచ్చింది. బోర్డ్కి రిపోర్ట్ వెళ్ళింది. కంపెనీ షేర్స్ కొన్ని తగ్గాయి. మీడియా రూమర్స్, శంకర్ మీద ప్రశ్నలు, అన్విత మీద ఒత్తిడి. సంజయ్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఇది నేను మొదలుపెట్టింది అని అనుకున్నాడు. కానీ ఇప్పుడు అతను చూస్తున్నది ఒక తండ్రి గౌరవం ప్రమాదంలో ఉంది. ఒక అమ్మాయి కళ్ళల్లో భయం. రాత్రి సంజయ్ ఒంటరిగా కూర్చున్నాడు. ప్రతీకారం లేక ప్రేమ, నిజం లేక క్షమ అనే ప్రశ్నలు అతని గుండెల్లో తిరుగుతున్నాయి. అతను అర్థం చేసుకున్నాడు. తన లక్ష్యం ఇప్పుడు మారుతోంది, కానీ పూర్తిగా కాదు. అతను నిశ్చయంగా ఉన్నాడు. నిజం బయట పెట్టాలి అని, కానీ నిర్దోషులు బాధపడకూడదు అని అనుకున్నాడు. రాత్రి అతని కళ్ళల్లో నిద్ర లేదు. కానీ ఈసారి కోపం లేదు, గందరగోళం కాదు, ఒక కొత్త భావం, బహుశా ప్రేమ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్ ఫర్ నెక్స్ట్ పార్ట్.